విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు విశాఖ ఎంపీని కలిశారు. గత కొద్ది రోజులుగా ప్లాంట్ ప్రైవేటీకరణపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు దీనిపై కేంద్రంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన ఎంపీ సత్యనారాయణ కేంద్రం దృష్టికి స్టీల్ ప్లాంట్ అంశాన్ని తీసుకెళ్తామని చెప్పారు. 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఉక్కు కర్మాగారం ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత మన స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టుగా మనం మొన్న జరిగిన న్యూస్లో రావటం జరిగింది. దాంతో ఈ ప్రతినిధులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై ఇవాళ ఇక్కడికి నా దగ్గర రావటం, నేను కూడా పూర్తిగా దీనికి అవాకై నేను ఈ న్యూస్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది మన విశాఖపట్నానికి సంబంధించిన ఎంతోమంది ప్రజలు, రైతులు, వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాల ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ని సాధించుకున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కొంత చాలామంది ప్రాణాలు విడిచారు దీనికోసం స్టీల్ ప్లాంట్ కావాలని. అదేవిధంగా రైతులందరూ కూడా వారి భూముల్ని చాలా తక్కువ ధరకి, అంటే 1500 రూపాయలు 1600 రూపాయలకి ఎకరం చొప్పున స్టీల్ ప్లాంట్కి వారు భూముల్ని ఇచ్చి, అదేవిధంగా వారి గ్రామాలు నివాసం ఉంటున్న గ్రామాలను కూడా వారు ఇవాళ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి వాళ్ళు వేరే చోట తరలి వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు పెట్టుకోవడానికి వాళ్ళు అందరూ కూడా మార్గం చూపించారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వస్తే విశాఖపట్నం బాగుపడుతుంది, విశాఖపట్నంలో చాలామంది ఉద్యోగాలు వస్తాయి, మనందరూ కూడా పిల్లలందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు చేయడం జరిగింది. కానీ తర్వాత కాలంలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరైతే భూములు కోల్పోయారో, ఇల్లులు కోల్పోయారో వారందరిలో కూడా సగం మంది కూడా ఇంకా ఉద్యోగాలు పూర్తిగా ఎన్నో పోరాటాలతో వచ్చిన కర్మాగారం మంది. ఈ కర్మాగారంలో వేలాది మంది బతకడమే కాదు, ఈ రాష్ట్రంలో అతిపెద్ద భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ని కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో మొత్తం కంపెనీని హోల్సేల్గా అమ్మటం కోసం ఒక మూవ్ అనేది ఢిల్లీలో స్టార్ట్ చేసింది. దీన్ని ఒక ఉలికిపాటుగా విశాఖ జిల్లా ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉద్యమాలు చేసి తెచ్చుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కొన్ని వేల మంది నిర్వాసుల త్యాగాలతోనూ, వందల మంది పోరాటంలో ఆస్తులు బాసి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల సంపద సృష్టించే స్టీల్ ప్లాంటు, సుమారు 25,000 కోట్ల రూపాయల టర్నోవర్కి వెళ్ళిన స్టీల్ ప్లాంటు, భవిష్యత్తులో 50,000 కోట్ల టర్నోవర్కి వెళ్ళే స్టీల్ ప్లాంటు, కేంద్రానికి రాష్ట్రానికి ఇప్పటివరకు 42,000 కోట్ల రూపాయలని వివిధ పన్నుల రూపంలో కట్టిన ఏకైక కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. ఏ బ్యాంకు దగ్గర రూపాయి కూడా ఎగ్గొట్టిన స్టీల్ ప్లాంటు. అలాంటి స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి ఆదానికి అమ్మానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు చూస్తూ ఊరుకోరని, దాన్ని పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా మేము రంగంలో దిగాం. దానికి స్థానికంగా ఉన్న ఎంఏ సత్యనారాయణ గారు, అట్లాగే సత్యవతమ్మ గారు, విజయసాయిరెడ్డి గారు, అలాగే బొడ్డెడి మాధవ్ గారు అందరి తాలూకా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేసి జిల్లా కేంద్రాల్లో కూడా రాబోయే కాలంలో మేము కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. అన్ని పార్టీ